హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను 2023లో బెంగాలీ లాంగ్వేజ్లో రిలీజ్ అయినటువంటి ఒక మిస్టరీ థ్రిల్లర్ డ్రామా వెబ్ సిరీస్ స్టోరీని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. అదే బుక్కర్ మధ్య అగున్. నౌ లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఓపెన్ చేస్తే ఒక ఏరియాలో హీరో అయినటువంటి అర్మాన్ షూటింగ్ జరుగుతూ ఉంటుంది. దాంతో ఆ అర్మాన్ ని చూడడానికి అందరూ కూడా పరుగులు పెడుతూ ఉంటారు. మరో పక్క ఫనా అనే వ్యక్తి ఎవరికో ఫోన్ చేసి వీడు మరీ ఎక్కువ చేస్తున్నాడు అని అంటూ ఉంటాడు. అదే సమయంలో ఫనా దగ్గరికి స్వప్న అనే ఒక యాక్ట్రెస్ వస్తూ ఉంటుంది. ఆ స్వప్నాన్ని చూసిన ఫనా, ఏంటమ్మా ఇలా డైరెక్ట్ గా వచ్చేసావు, ఈ విలేజ్ లో ఎవరైనా నిన్ను చూస్తే ఏమవుతుందో ఆలోచించావా అని అడుగుతాడు. ఆ మాటలు విన్న స్వప్న ఆ ఫనాని చూసి, ఇక్కడ అర్మాన్ షూటింగ్ జరుగుతూ ఉండగా అందరూ అర్మాన్నే చూస్తారు, మనల్ని ఎవరో పట్టించుకోరు అని అంటుంది. అయితే ఆ మాటలు విన్న ఫనా మాత్రం ఎందుకో అర్మాన్ మీద చాలా సీరియస్ గా ఉంటాడు. కట్ చేస్తే కొన్ని సంవత్సరాల తర్వాత ఆ సినిమా హీరో అర్మాన్ ని ఎవరో హత్య చేశారు అని, ఆ హత్య చేసిన వాడిని పట్టుకోకుండా ఎవరో వీడియో రికార్డ్ చేసిన ఒక అమాయకుడిని లోపల వేశారు అని ప్రజలందరూ కూడా రోడ్లలోకి వచ్చి ఆ అర్మాన్ ని హత్య చేసిన వాళ్ళని పట్టుకోవాలి, అమాయకుడిని వదిలేయాలి అని నినాదాలు చేస్తూ గొడవలు చేస్తూ ఉంటారు. కట్ చేస్తే మరో పక్క ఒక పోలీస్ స్టేషన్ కి ఒక వ్యక్తి వచ్చి నా మేక కనిపించకుండా పోయింది, దాన్ని ఎవరో దొంగలించారు అని కంప్లైంట్ ఇస్తూ ఉంటాడు. దాంతో అక్కడ ఉన్న కానిస్టేబుల్ ఆ వ్యక్తిని చూసి, బాబు మాకు ఆ కేసు కన్నా చాలా ఇంపార్టెంట్ కేసులు ఉన్నాయి, ప్లీజ్ ఇక్కడి నుంచి వెళ్ళిపో అని తనని పంపించేస్తాడు. ఆ సమయంలో స్టేషన్ లో ఉన్న టీవీలో ఆ అర్మాన్ ని ఎవరు చంపారో త్వరగా పట్టుకోవాలి అని రోడ్డు మీద నినాదాలు చేస్తున్న వారి గురించి చెప్తూ ఉంటారు. ఆ స్టేషన్ లోనే ప్రదీప్ పోలీస్ ఆఫీసర్ గా వర్క్ చేస్తూ ఉంటాడు. ఆ ప్రదీప్ వెంటనే టీవీలో టెలికాస్ట్ అవుతున్న ఆ న్యూస్ ని చూసి వెంటనే హెడ్ కానిస్టేబుల్ ని పిలిచి అసలు అర్మాన్ ఏమిటి, అసలు ఆ స్టోరీ ఏమిటి అని అడుగుతాడు. దాంతో హెడ్ కానిస్టేబుల్ ఆ ప్రదీప్ ని చూసి, సార్ అర్మాన్ అనే ఒక సినిమా హీరో ఉండేవాడు, అతను చనిపోయాడు. అయితే అతని గురించి ఒక వ్యక్తి వీడియో రికార్డ్ చేసి నెట్ లో అప్లోడ్ చేయడంతో అది చాలా వైరల్ అయ్యింది. అప్పుడు పోలీసులు వెళ్లి ఆ వ్యక్తిని అరెస్ట్ చేశారు. దాంతో ప్రజలందరూ కూడా ఆ అమాయకుడిని వదిలేసి ఆ అర్మాన్ ని నిజంగా ఎవరు హత్య చేశారో కనిపెట్టమని గొడవలు చేస్తున్నారు అని చెప్తాడు. స్టోరీ కొంచెం గతానికి వెళ్తుంది. సంతోష్ అనే వ్యక్తి కెమెరా తీసుకుని ఒక మహిళ దగ్గరికి వెళ్లి నటుడు అర్మాన్ ఎలా చనిపోయాడు అని అడుగుతాడు. ఆ మాటలు విన్న ఆ మహిళ, అర్మాన్ నాకు చాలా సంవత్సరాలుగా తెలుసు, నేను అతని సినిమాల్లో దాదాపు 20 సినిమాల్లో అతనికి తల్లిగా నటించాను, అతను ఉన్నప్పుడు నేను చాలా సంతోషంగా ఉండేదాన్ని, అతను చనిపోయిన తర్వాత నా పరిస్థితి ఏమీ బాగోలేదు, రోడ్ల మీద భిక్షం ఎత్తుకుంటున్నాను, అతన్ని ఎవరు హత్య చేశారో ఎందుకు చేశారో నాకు తెలుసు, కానీ వాళ్ళ పేర్లు చెప్తే నన్ను ఇండస్ట్రీలో లేకుండా చేస్తారు అని ఆవేదన వ్యక్తం చేస్తుంది. దాంతో సంతోష్ అది మొత్తం రికార్డ్ చేసి నెట్ లో అప్లోడ్ చేయడంతో అది చాలా వైరల్ అయిపోతుంది. ఆ వీడియోని సామాన్య ప్రజలందరూ కూడా చూసి అర్మాన్ ని ఎవరు చంపారో కనిపెట్టాలని అంటూ ఉంటారు. దాంతో ఆ వీడియో బాగా వైరల్ అయి ఉండడంతో పోలీసులు వచ్చి ఆ సంతోష్ ని అరెస్ట్ చేసి ఉంటారు. అప్పటి నుంచి ప్రజలు అమాయకుడైన ఆ సంతోష్ ని వదిలేయాలి, అర్మాన్ ని ఎవరు చంపారో కనిపెట్టాలి అని గొడవలు చేస్తూ ఉంటారు. స్టోరీ ప్రజెంట్ కి వస్తుంది. ఆ పోలీస్ ఆఫీసర్ ప్రదీప్ సంతోష్ రికార్డ్ చేసిన ఆ వీడియో మొత్తం కూడా చూస్తూ ఉంటాడు. అదే సమయంలో పోలీస్ స్టేషన్ దగ్గర గొడవ చేస్తున్న వారిలో అక్కడ సంతోష్ ఫ్రెండ్ అయినటువంటి నైనా గట్టిగా నినాదాలు చేస్తూ ఉంటుంది. ఆ సమయంలో ఒక విలేకరి ఆ నైనా దగ్గరికి వెళ్లి మీ డిమాండ్స్ ఏమిటి అని అడుగుతాడు. దాంతో నైనా మాట్లాడుతూ, ఆ మూవీ హీరో అర్మాన్ ని ఎవరో హత్య చేశారు, ఆ హత్య చేసింది ఎవరో పోలీసులు కనిపెట్టాలి, ఆ విషయాన్ని సంతోష్ బయట పెట్టడం కోసం ఒక వీడియోని రికార్డ్ చేశాడు, అది చాలా వైరల్ అయ్యింది, దానికే పోలీసులు ఆ సంతోష్ ని అరెస్ట్ చేస్తే ఎలా, అర్జెంట్ గా ఆ సంతోష్ ని బయటికి రిలీజ్ చెయ్యాలి, లేదంటే మేము మా పోరాటాన్ని ఆపకుండా ఇలానే చేస్తూ ఉంటామని అంటూ ఉంటుంది. ఇదంతా కూడా టీవీలో ప్లే అవుతూ ఉండగా పోలీస్ ఆఫీసర్ ప్రదీప్ దాన్ని చూస్తూ ఉంటాడు. అప్పుడే ప్రదీప్ ని కలవడానికి తన అక్క కూతురు వచ్చి ప్రదీప్ ని కలవడంతో ప్రదీప్ తనను చూసి, నువ్వు అచ్చం మీ నాన్నలాగే చాలా ధైర్యవంతురాలివి, అది సరే ఇప్పుడు మా అక్క ఎలా ఉంది అని అడుగుతాడు. దానికి ప్రదీప్ అక్క కూతురు మాట్లాడుతూ, నాన్న చనిపోయిన తర్వాత అమ్మ చాలా డిప్రెషన్ లోకి వెళ్ళింది, డైలీ తను స్లీపింగ్ టాబ్లెట్స్ వేసుకునే పడుకుంటూ ఉంటుంది, నేను నిన్ను చూసి చాలా రోజులయ్యింది, అయినా నువ్వెందుకు తాకాకి రావడం లేదు అని అడుగుతుంది. ఆ మాటలు విన్న ప్రదీప్, నాకు తాకాకి రావడానికి అన్ని డోర్స్ కూడా క్లోజ్ అయిపోయాయి, నేను ఇప్పట్లో ఆ తాకాకి రాకపోవచ్చు అని అంటూ ఉంటాడు. అదే సమయంలో టీవీ న్యూస్ లో ఆ సంతోష్ గురించి అర్మాన్ మర్డర్ గురించి మాట్లాడుతూ ఉంటారు. అది చూసిన ఆ ప్రదీప్ అక్క కూతురు ప్రదీప్ ని చూసి, ఏంటి మామయ్య కొత్త కేసు అని అడుగుతుంది. దానికి ప్రదీప్,
కొత్త కేసేమీ కాదు, పాతదే. అర్మాన్ అనే ఒక హీరో ఉన్నాడు కదా, తన జీవితంలో చాలా ఉన్నతమైన స్థానానికి ఎదిగాడు. ఆ తర్వాత తనని ఎవరో హత్య చేశారని కొంతమంది అంటూ ఉన్నారు, మరికొంతమంది మాత్రం అది ఆత్మహత్య అని అంటున్నారు. ఈ గ్రామంలోని చాలా మంది ప్రజలు మాత్రం ఆ అర్మాన్ ని ఎవరో హత్య చేశారని గొడవలు చేస్తున్నారు అని అంటాడు. కట్ చేస్తే మరో పక్క అర్మాన్ మదర్ ఒక టీవీ ఛానల్ కి ఇంటర్వ్యూ ఇస్తూ, నా కొడుకు చనిపోయి ఈ రోజుకి 20 సంవత్సరాలు అవుతుంది, కానీ ఇంతవరకు న్యాయం జరగలేదు. ఇప్పుడు నా కొడుకు లేడు, మీలో నా కొడుకుని చూసుకుంటున్నాను. నా ఊపిరి ఉన్నంత వరకు నా కొడుక్కి న్యాయం చేసే అందుకు పోరాడుతూనే ఉంటాను అని చెప్పి ఆ టీవీ ఛానల్ నుంచి బయటకు వచ్చి కోర్టుకి వెళ్లి ఆ కేసును ఫైల్ చేసి తిరిగి వచ్చేస్తారు. ఇదంతా కూడా ప్రదీప్ గమనిస్తూ ఉంటాడు. కట్ చేస్తే ఒక స్విమ్మింగ్ పూల్ దగ్గర ఒక వ్యక్తి ఫోన్ లో మాట్లాడుతూ ఆ వీడియో గురించి విచారిస్తూ ఉంటాడు. ఆ వ్యక్తి ఫోన్ లో మాట్లాడుతూ, మీరు ఆ వీడియో గురించి భయపడకండి, నేను ఆ వీడియో గురించి బాగా పరిశీలించి అతను ఎందుకు అలా చేశాడో కనిపెడతాను అని చెప్పి ఫోన్ పెట్టేస్తాడు. మరోపక్క ప్రదీప్ సిస్టర్ కూతురు కూడా తిరిగి ఊరికి వెళ్తూ ప్రదీప్ ని చూసి, మీరు కూడా నాతో పాటు తాకాకి రండి అని అడుగుతుంది. అయితే ప్రదీప్ మాత్రం నేను అక్కడికి రాను అని చెప్పడంతో ప్రదీప్ అక్క కూతురు చాలా కోపంగా అక్కడి నుంచి వెళ్లిపోతుంది. ఆ తర్వాత ప్రదీప్ అర్మాన్ అమ్మ ఇచ్చిన ఆ ఇంటర్వ్యూని కూడా చూస్తూ ఉంటాడు. ఆ ఇంటర్వ్యూ చివరిలో అర్మాన్ అమ్మ మాట్లాడుతూ, నా కొడుకు చావుకి కారణం ఎవరో నాకు తెలుసు, అవసరం వచ్చినప్పుడు వాళ్ళ పేర్లు కూడా చెప్తాను అని ఆ ఇంటర్వ్యూని ముగిస్తుంది. ఇదంతా చూస్తున్న ఆ ప్రదీప్ ఆ కేసు గురించి చాలా క్లూస్ ని కలెక్ట్ చేస్తూ ఉంటాడు. మరోపక్క సిబిఐ ఆఫీస్ లో ఆఫీసర్స్ మాట్లాడుకుంటూ ఈ అర్మాన్ కేసుని ఎవరు డీల్ చేస్తే బాగుంటుంది అని మాట్లాడుకుంటూ ఉంటారు. కొంత సమయం తర్వాత ఆ సిబిఐ ఆఫీసర్ వెంటనే ఆ ప్రదీప్ కి ఫోన్ చేసి, నువ్వు వెంటనే తాకాకి బయలుదేరిరా, నువ్వే ఆ అర్మాన్ కేసుని డీల్ చేయాల్సి ఉంటుంది అని అంటారు. అక్కడతో ఫస్ట్ ఎపిసోడ్ పూర్తయిపోతుంది. రెండో ఎపిసోడ్ స్టార్టింగ్ లో స్టోరీ గతానికి వెళ్తుంది. మూవీ షూటింగ్ జరుగుతూ ఉండగా స్వప్న యాక్టింగ్ చేస్తూ ఉంటుంది. అప్పుడే అక్కడికి ఆ అర్మాన్ ఒక బైక్ మీద వేగంగా వస్తూ ఉంటాడు. అలా వేగంగా వస్తున్న ఆ అర్మాన్ చాలా సడన్ గా కింద పడిపోతాడు. దాంతో ఆ మూవీ సెట్ లో ఉన్న వాళ్ళందరూ కూడా అర్మాన్ దగ్గరికి వెళ్లి తనకేమైందా అని చూస్తూ ఉంటారు. అయితే అక్కడే ఉన్నటువంటి ఆ ఫనా మాత్రం నవ్వుకుంటూ ఆ అర్మాన్ ని చూడడానికి వెళ్లకుండా అక్కడే కూర్చుని ఉంటాడు. స్వప్న వెంటనే అర్మాన్ ని చూసి, ఇలాంటి రిస్కీ షాట్ లో నువ్వు డూప్ ని వాడవచ్చు కదా అని అడుగుతుంది. ఆ మాటలు విన్న అర్మాన్ మాత్రం, నేను అలా డూప్ చేస్తే నా ఫ్యాన్స్ ఊరుకోరు, నేను అలా డూపులు లేకుండా చేస్తున్నాను కాబట్టే నాకు ఇంత పేరు వచ్చింది అని అంటాడు. అయితే ఆ స్వప్న మాత్రం, నీకు ఇప్పటికే చాలా పేరు వచ్చింది, నువ్వు జీవితంలో చాలా సాధించావు, కానీ నువ్వు ఇలాంటి రిస్కీ షాట్లు మాత్రం చెయ్యకు అని అంటుంది. ఆ మాటలు విన్న అర్మాన్ కూడా కొంచెం సంతోషంగా ఉంటాడు. అలా మాట్లాడుతున్న స్వప్న అర్మాన్ ని చూసి, రియల్ లైఫ్ లో నన్ను కాపాడడానికి చాలా మంది వస్తూ ఉంటారు, కానీ రియల్ లైఫ్ లో మాత్రం ఎవరో రారు అని అంటుంది. ఆ మాటలు విన్న అర్మాన్, నువ్వు అలా అనమాకు స్వప్న, నీకు రియల్ లైఫ్లో అయినా నేను ఎప్పుడూ నీకు సపోర్ట్గానే ఉంటాను అని అంటూ ఉంటాడు. మరోపక్క ఆ మూవీ సెట్లోనే ఉన్న ఫనా ఎవరికో ఫోన్ చేయడంతో ఆ వ్యక్తి ఫనాతో మాట్లాడుతూ, ఏంటి ఈరోజు అర్మాన్ కింద పడిపోయాడంట కదా, దెబ్బలు బాగా తగిలాయా అని అడుగుతాడు. దానికి ఆ ఫనా సమాధానం చెప్తూ, అంత పెద్ద దెబ్బలేమీ తగలలేదు, అయినా అర్మాన్ అంత ఈజీగా చావడు, నేను ఈరోజు త్వరగా మూవీకి ప్యాకప్ చెప్పి నేను ఆ స్వప్నతో బయటికి వెళుతున్నాను, ఈ విషయం మాత్రం అర్మాన్కి తెలియకూడదు అని అంటాడు. అలా ఫోన్ మాట్లాడుతూ ఉండగా ఎవరో ఆ ఫనా మీద గన్ను గురి పెడతారు. దాంతో ఫనా భయపడుతూ వెనక్కి తిరిగి చూడగా అక్కడ అర్మాన్ ఉండడంతో ఒక్కసారిగా షాక్ అవుతాడు. దాంతో అర్మాన్ ఆ ఫనాను చూసి, ఎందుకు అంతలా భయపడుతున్నావు, ఇది కేవలం డమ్మీ గన్నే, అయినా నువ్వు ఎందుకు అంతలా భయపడుతున్నావు, అంటే నువ్వు ఏదో తప్పు చేస్తున్నావు అని అంటాడు. ఆ మాటలు విన్న ఫనా మాత్రం, అలా ఏం కాదు, ఈ రోజు నేను ఎర్లీగా ప్యాకప్ చెప్పి ఇంటికి వెళ్ళాలి, అన్నయ్యకి ఆరోగ్యం బాగోలేదు అని అంటాడు. అయితే ఆ మాటలు విన్న అర్మాన్ మాత్రం, ఎందుకు నా దగ్గర అబద్ధాలు చెప్తున్నావు, నువ్వు ఎవరో ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నావని నాకు వేరే వాళ్ళు చెప్పారు, నువ్వు ఈ రోజు ఇక్కడ ఎర్లీగా ప్యాకప్ చెప్పి వెళ్ళడానికి వీలు లేదు, నేను ఆల్రెడీ 2 రోజుల క్రితం మీ అన్నయ్యని కలిసినప్పుడు తన ఆరోగ్యంగానే ఉన్నాడు, నా మాట విని ఇక్కడ షెడ్యూల్ పూర్తి చేసుకుని ఆ తర్వాత వెళ్ళు అని అంటాడు. దాంతో ఫనా కూడా కోపంగా అక్కడి నుంచి పక్కకు వెళ్లిపోతాడు. స్టోరీ ప్రజెంట్ కి వస్తుంది. ప్రదీప్ వెంటనే సిబిఐ హెడ్ ఆఫీసర్ దగ్గరికి వెళ్లి కలవడంతో ఆ ఆఫీసర్ ప్రదీప్ ని చూసి, నీ టీంలో ఉండడానికి ఎవరో కూడా ముందుకు రావడం లేదు, నీ షార్ట్ టెంపర్ ని చూసి అందరూ భయపడుతున్నారు, కానీ నీ టీంలో వర్క్ చేయడం కోసం మిలాన్ అనే ఒక పోలీస్ ఆఫీసర్ తో పాటు గీత అనే ఒక లేడీ పోలీస్ ఆఫీసర్ ఇంట్రెస్ట్ చూపించారు, వాళ్ళు వచ్చి నిన్ను కలుస్తారు అని అంటాడు. ఆ తర్వాత రోజు ఆ ప్రదీప్ దగ్గరికి మిలాన్ మరియు గీత ఇద్దరు వెళ్లి కలవగా ప్రదీప్ వాళ్ళిద్దరిని చూసి, నేను చెప్పిన టయానికి మీరు రావాలి, అసలు లేట్ చేయకూడదు, అలాగే నేను చెప్పిన పని అంతా కూడా ఎదిరించకుండా పని చేస్తూ ఉండాలి, అలా రాగలను, నేను చెప్పింది చేయగలను
చేయగలను అనుకుంటే మాత్రమే మీరు నా టీంలోకి రండి, లేదంటే మీరు ఇప్పుడే వెళ్ళిపోవచ్చు. కానీ మీకు ఇంట్రెస్ట్ ఉండి ఈ కేసుని ఎంక్వైరీ చెయ్యాలి అనుకుంటే మాత్రం మీరు నా టీంలోకి రావచ్చు అని అంటాడు. ఆ తర్వాత ప్రదీప్ ఆ కేసు గురించి తన టీంలోని ఆ మిలాన్ మరియు గీతాకి వివరిస్తూ 20 సంవత్సరాల క్రితం సినిమా నటుడైనటువంటి అర్మాన్ తన గదిలోనే ఆత్మహత్య చేసుకున్నాడు అని కేసుని క్లోజ్ చేశారు. అయినా కూడా అర్మాన్ అమ్మ నా కొడుకుని ఎవరో హత్య చేశారు అని తిరిగి మళ్ళీ ఆ కేసుని ఓపెన్ చేయించింది. అప్పుడు కూడా జడ్జి ఇది ఆత్మహత్య అని ఆ కేసుని క్లోజ్ చేసేశారు. ఇప్పుడు మూడోసారి ఈ కేసుని మళ్ళీ రీఓపెన్ చేయడం జరిగింది. ఇప్పుడు ఈ కేసు మన దగ్గరికి వచ్చింది, అందుకే మనం ఈ కేసుని చాలా క్షుణ్ణంగా పరిశీలించాలి అని అంటూ ఉంటాడు. ఆ తర్వాత ప్రదీప్ వెంటనే ఆ గీతాన్ని చూసి నాకు ఈ కేసులో నలుగురు మీద అనుమానంగా ఉంది, నువ్వు వెళ్ళి ఆ నలుగురు డీటెయిల్స్ కూడా తెలుసుకునిరా అని అంటాడు. ఆ వెంటనే మిలాన్ని చూసిన ప్రదీప్, నువ్వు ఆ ఆర్టిస్ట్ అర్మాన్ కి ఎంతమంది స్నేహితులు ఉన్నారు, ఎవరెవరితో అర్మాన్ ఎక్కువగా టచ్ లో ఉన్నాడో ఈ డీటెయిల్స్ మొత్తం కనుక్కో అని చెప్తాడు. ఆ తర్వాత ప్రదీప్ ఆ అర్మాన్ ఫ్యామిలీ గురించి పోలీస్ రిపోర్ట్ మరియు ఫోరెన్సిక్ ల్యాబ్ రిపోర్ట్ అన్నిటినీ కూడా చదువుతూ ఉంటాడు. అక్కడే ప్రదీప్ కి ఈ కేసుని ఇంతకు ముందు పోలీస్ ఆఫీసర్ ఎంక్వైరీ చేసినప్పుడు ఈ ఫనా స్టేట్మెంట్ ని ఆడియో రూపంలో రికార్డ్ చేసి ఉంటారు. దాంతో ప్రదీప్ దాన్ని ప్లే చేస్తాడు. ఇక్కడే స్టోరీ గతానికి వెళ్తుంది. ఆ కేసుని ఇంతకు ముందు విచారించిన పోలీస్ ఆఫీసర్ ఆ ఫనాని చూసి అసలు నీకు ఆ అర్మాన్ కి సంబంధం ఏమిటి అని అడుగుతారు. దానికి ఆ ఫనా సమాధానం చేస్తూ నేను అర్మాన్ చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్, నా కోసం తను ప్రాణాలైనా ఇస్తాడు అని అంటాడు. ఆ మాటలు విన్న పోలీస్ ఆఫీసర్ మరి ఎందుకు గన్ను తీసుకుని వచ్చి నిన్ను చంపడానికి ప్రయత్నించారు అని అడగగా దానికి ఫనా సమాధానం చెప్తూ తను నన్ను గన్ను తీసుకుని వచ్చి చంపడానికి ప్రయత్నించలేదు, అది కేవలం డమ్మీ గన్ను మాత్రమే. ఆ గన్నుని చూసినప్పుడు నేను కూడా నిజంగా భయపడ్డాను, కానీ ఆ తర్వాత రిలాక్స్ అయ్యాను అని అంటాడు. ఆ మాటలు విన్న పోలీస్ ఆఫీసర్ ఎప్పుడు రిలాక్స్ అయ్యావు, ఆ అర్మాన్ చనిపోయాడు అని తెలిసిన తర్వాత రిలాక్స్ అయ్యావా అని అడుగుతాడు. అయితే ఫనా మాత్రం అలాంటిది ఏమీ లేదు అని చెప్తాడు. స్టోరీ ప్రెజెంట్ కి వస్తుంది. ప్రదీప్ వెంటనే ఆ గీత పోలీస్ ఆఫీసర్ ని చూసి మీరు వెంటనే ఫనాని ఇక్కడికి పిలిపించండి, నేను తనని విచారించాలి అని అంటాడు. గీత వెంటనే ఆ ఫనాకి ఫోన్ చెయ్యగా నేను షూటింగ్ కోసం బయటికి వెళ్తున్నాను, ఆ పని పూర్తయిన తర్వాత వస్తాను అని అంటాడు. అయితే ప్రదీప్ మాత్రం వెంటనే ఫోన్ తీసుకుని ఆ ఫనాతో మాట్లాడుతూ నువ్వు ఇక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళడానికి వీల్లేదు, నువ్వు వెంటనే మా దగ్గరకు వచ్చి కలిసి ఆ తర్వాత ఎక్కడికైనా వెళ్ళు, ఒకవేళ మా మాట వినకుండా వెళ్ళాలి అని ట్రై చేస్తే మేము ఎయిర్పోర్ట్ కి వచ్చైనా నిన్ను ఇక్కడికి తీసుకుని వస్తాము అని అంటాడు. దాంతో ఫనా వెంటనే ఆ పోలీస్ ఆఫీసర్ ప్రదీప్ ని కలవడానికి ప్రదీప్ దగ్గరికి వచ్చేస్తాడు. ప్రదీప్ ఆ ఫనాని ఎంక్వైరీ చేస్తూ ఉండగా ఫనా ప్రదీప్ ని చూసి సార్ మేమెందుకు అర్మాన్ని చంపుకుంటాం, తను మా బంగారు కోడి పెట్ట, మేము తన మీద చాలా బిజినెస్ చేస్తున్నాం, అలాంటిది తను లేకుండా మాకు బిజినెస్ అవ్వదు కదా, మేమెందుకు తనని చంపుకుంటాము అని అడుగుతాడు. ఆ మాటలు విన్న ప్రదీప్ అది సరే నీ కజిన్ బ్రదర్ అయినటువంటి ఆ సుభాష్ ఎక్కడ ఉన్నాడు అని అడుగుతాడు. దానికి ఆ ఫనా సమాధానం చెప్తూ తెలియదు సార్, 20 సంవత్సరాల నుంచి నేను అతనికి టచ్లో లేను, నాకు కూడా తను ఎప్పుడూ ఫోన్ చేయలేదు అని అంటాడు. ఆ మాటలు విన్న ప్రదీప్ అవునా, త్వరలోనే తనను కూడా టచ్లోకి తీసుకుని వద్దామని వెంటనే తన దగ్గర ఉన్న ఒక ఫైల్ని ఓపెన్ చేస్తాడు. అప్పుడే ప్రదీప్కి చనిపోయిన అర్మాన్కి కేవలం ఇద్దరు మాత్రమే స్నేహితులు ఉన్నారని, వారిలో ఒకడు ఫనా అని, రెండో వాడు రాజీవ్ అని, ఈ రాజీవ్ రైటర్, డైరెక్టర్ మరియు ప్రొడ్యూసర్ కూడా అని తెలుస్తుంది. ఆ తర్వాత ప్రదీప్ వెంటనే ఆ అర్మాన్కి మరొక ఫ్రెండ్ అయినటువంటి ఆ రాజీవ్ని కలవడానికి వెళ్లి రాజీవ్ని కలవగా రాజీవ్ మాట్లాడుతూ ఈ అర్మాన్ స్కూల్ టైంలో ఒకలాగా కాలేజ్ టైంలో ఒకలాగా ఉండేవాడు, కానీ సినిమాల్లోకి వెళ్ళిన తర్వాత మాత్రం చాలా బిజీ అయిపోయాడు, అసలు ఎవరిని కూడా కలవడానికి కూడా ట్రై చేసేవాడు కాదు అని చెప్తాడు. ఇక్కడే స్టోరీ గతానికి వెళ్తుంది. ఒకరోజు స్వప్న మరియు ఫనా ఇద్దరు కూడా కారులో వెళుతూ ఉండగా అర్మాన్ నా ఫనాకి కాల్ చేసి మ్యాచ్ వస్తుంది, ఇంటికి రా ఎంజాయ్ చేస్తూ మ్యాచ్ చూద్దామని అంటాడు. అయితే ఆ మాటలు విన్న ఫనా మాత్రం నేను ఈ రోజు రాను, నాకు కొంచెం పని ఉంది అని వెంటనే ఫోన్ పెట్టేస్తాడు. దాంతో అర్మాన్ వెంటనే తనకి మరొక ఫ్రెండ్ అయినటువంటి ఆ రాజీవ్ కి ఫోన్ చేసి తనను కూడా ఇంటికి రమ్మని పిలుస్తాడు. అయితే రాజీవ్ మాత్రం నేను ఈ రోజు రాను, నాకు కొంచెం పని ఉంది అని అంటాడు. దానికి అర్మాన్ ఆ పని రేపు చేసుకోవచ్చు, ఈ రోజు మ్యాచ్ వస్తుంది కదా, కొంచెం ఎంజాయ్ చేద్దాం ఇంటికి రా అని అంటాడు. ఆ మాటలు విన్న రాజీవ్ మాత్రం నీకేంటి బాబు, సినిమా హీరో అయ్యావు, బాగా డబ్బులు సంపాదిస్తున్నావు, కానీ మా పరిస్థితి అలా కాదు కదా, మేము కష్టపడితేనే డబ్బులు వస్తాయి అని ఫోన్ పెట్టేస్తాడు. దాంతో అర్మాన్ ఏంటి ఎవరో కూడా రావడం లేదు అని బాధపడుతూ ఉంటాడు. కట్ చేస్తే స్టోరీ ప్రెజెంట్ కి వస్తుంది. ఆ తర్వాత ప్రదీప్ ఆ రాజీవ్ ని విచారించి అక్కడి నుంచి వెళ్ళబోతూ ఉండగా రాజీవ్ కూతురు అయినటువంటి నైనా అక్కడికి వచ్చి ప్రదీప్ ని చూసి నా ఫ్రెండ్ సంతోష్ చాలా మంచివాడు, తను ఆ
మహిళకి సహాయం చేయడం కోసం ఈ వీడియో తీసి వైరల్ చేశాడు. ఇందులో తన తప్పేమీ లేదు అని అంటుంది. ఆ మాటలు విన్న ప్రదీప్ ఆ నైనాన్ని చూసి, ఆ చనిపోయిన అర్మాన్ మీ నాన్నకి ఫ్రెండు, ఇప్పుడు అరెస్ట్ అయిన ఆ సంతోష్ నీకు ఫ్రెండా, భలే ఉంది అంటూ జోక్ చేసి అక్కడి నుంచి వెళ్లిపోతాడు. ఆ తర్వాత రోజు ప్రదీప్ ఇంట్లో ఆ కేసు గురించి ఆలోచిస్తూ ఉండగా తన అక్క కూతురు ప్రదీప్ ని చూసి, మామయ్య ఆ అంతకుణ్ణి కనిపెట్టారా అని అడుగుతుంది. దానికి ఆ ప్రదీప్ సమాధానం ఇస్తూ, ఇంకా కనిపెట్టలేదు, ఆ పనిలోనే ఉన్నాము అని అంటాడు. తను వెంటనే ప్రదీప్ ని చూసి, నేను వంట చేసి కిచెన్ లో పెట్టాను అని చెప్పి తను అక్కడి నుంచి వెళ్లిపోతుంది. నిజానికి ప్రదీప్ తన అక్క వాళ్ళ ఇంట్లోనే స్టే చేస్తూ ఉంటాడు. ఆ తర్వాత ప్రదీప్ వెంటనే ఆ లేడీ పోలీస్ ఆఫీసర్ అయినటువంటి గీతాకి ఫోన్ చేసి, ఎవరైతే సంతోష్ కి ఇంటర్వ్యూ ఇచ్చారు కదా ఒక లేడీ, ఆ లేడీ ఎక్కడ ఉందో కనుక్కొని తనని ఎంక్వైరీ చెయ్యి అని అంటాడు. దాంతో గీత అతి కష్టం మీద వెళ్లి ఆ లేడీని ఎంక్వైరీ చెయ్యగా, అప్పుడు ఆ లేడీ పోలీస్ ఆఫీసర్ గీతాని చూసి, నేను ఆ రోజు ఏదో ఎమోషనల్ గా మాట్లాడేశాను అని అంటుంది. దాంతో గీత వెంటనే ఆ లేడీని చూసి, ఏం మాట్లాడుతున్నావు, నువ్వు మాట్లాడిన మాటలు వైరల్ అయ్యి ఇప్పుడు ఆ కేసుని రీఓపెన్ చేశారు, పిచ్చి పిచ్చి నాటకాలు వెయ్యకు, నువ్వు ఆ యాక్టర్ అర్మానికి 20 సినిమాలకి పైగా అమ్మ క్యారెక్టర్ చేసావు కదా, తనకి ఏమైందో నిజం చెప్పు అని అడుగుతుంది. అప్పుడు ఆ లేడీ ఆ పోలీస్ ఆఫీసర్ గీతకి ఏదో చెప్తుంది, కానీ అది మాత్రం మనకి ఇక్కడ చూపించరు. మరో పక్క మిలాన్ ఒక ప్లేస్ దగ్గరికి వెళ్లి, ఇక్కడ షబీనా వర్క్ చేసిందా అని అడుగుతాడు. దానికి అక్కడ ఉన్నవారు ఆ మిలాన్ ని చూసి, షబీనా ఇప్పుడు ఇక్కడ లేదు, ఇక్కడి నుంచి వెళ్లిపోయింది అని చెప్తారు. దాంతో మిలాన్ వెంటనే తన విజిటింగ్ కార్డ్ ని వాళ్ళకి ఇచ్చి, ఆ షబీనా ఇక్కడికి వస్తే నీ కోసం సిబిఐ వాళ్ళు వచ్చారని చెప్పండి, అలాగే ఈ విజిటింగ్ కార్డ్ లో ఉన్న నెంబర్ కి ఫోన్ చేసి నన్ను కలవమని చెప్పండి అని చెప్పి వెళ్లిపోతాడు. చేస్తే ఇక్కడే మనకు ఆ షబీనాని చూపించడం జరుగుతుంది. ఆ షబీనా ఎవరో మనకి ఇక్కడికి చెప్పరు, కానీ తను ఎవరికో ఫోన్ చేసి, నేను ఇప్పుడు బంగ్లాదేశ్ లో ఉన్నాను, అర్మాన్ కేసుని మళ్ళీ రీఓపెన్ చేశారంట కదా సిబిఐ వాళ్ళు, నేను అక్కడికి రావాలంటే నీ సహాయం కావాలి అని తడబడుతూ మాట్లాడుతూ ఫోన్ పెట్టేస్తుంది. కట్ చేస్తే మరో పక్క ప్రదీప్ అర్మాన్ ఫ్రెండ్ అయినటువంటి రాజీవ్ అర్మాన్ గురించి రాసిన ఒక బుక్ ని చదువుతూ ఉంటాడు. స్టోరీ గతానికి వెళ్తుంది. ఒకరోజు ఆ అర్మాన్, నేను చాలా బాగా అలసిపోయి ఉన్నాను అని ఫనాని చూసి, నువ్వు వెంటనే తాజ్ హోటల్లో ఒక రూమ్ ని బుక్ చెయ్యి అంటాడు. అయితే ఆ మాటలు విన్న ఫనా మాత్రం, తాజ్ హోటల్లో ఎందుకురా, చాలా ఖర్చు అవుతుంది అని అంటాడు. దాంతో అర్మాన్, అయితే నేను బిల్డింగ్ మీద నుంచి దూకేస్తానని అంటాడు. దాంతో ఫనా వెంటనే ఆ అర్మాన్ ని ఆపి, అసలు నీకేమైంది అని అడుగుతాడు. అయితే అర్మాన్ మాత్రం ఫనాని చూసి, నాకేమీ కాలేదు, మీ అందరికి డబ్బు పిచ్చి పట్టింది, ఇప్పుడు కూడా నేను ఇక్కడి నుంచి దూకుతాను అన్నప్పుడు నువ్వు కేవలం నీ కోసమే నన్ను బ్రతికించుకున్నావు, అంటే నేను నీకు 5 సినిమాలు చేయడం కోసం సైన్ చేశాను, ఇప్పుడు నేను పైనుంచి దూకి చనిపోతే ఆ ప్రాజెక్ట్స్ అన్ని ఆగిపోతాయి, కేవలం అందుకోసమే నన్ను ఆపావు అని అంటాడు. అయితే ఆ మాటలు విన్న ఫనా మాత్రం, అలా ఏం కాదు, అయినా నీ మీద నాకే ఎక్కువ కోపం ఉంది, అలా చూస్తే నేనే పైనుంచి దూకి చావాలి అని అంటాడు. దానికి అర్మాన్ ఫనాని చూసి, నీకు నా మీద ఎందుకు కోపం ఉంది అని అడుగుతాడు. అప్పుడు ఫనా అర్మాన్ ని చూసి, ఎందుకంటే నువ్వు ఆ రాజీవ్ గాడికే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నావు, నీ బెస్ట్ ఫ్రెండ్ నేను కాదు, నీ బెస్ట్ ఫ్రెండ్ ఆ రాజీవే కదా అని అడుగుతాడు. దాంతో అర్మాన్ ఫనాని చూసి, అలా ఏం కాదు, నా బెస్ట్ ఫ్రెండ్ నువ్వే అని అంటాడు. అలా ఇద్దరు కూడా కౌగులించుకుంటారు. ఇదంతా కూడా బుక్ లో రాసి ఉండగా పోలీస్ ఆఫీసర్ ప్రదీప్ దాన్ని చదువుతూ ఉంటాడు. స్టోరీ ప్రెజెంట్ కి వస్తుంది. అప్పుడే ప్రదీప్ దగ్గరికి పోలీస్ ఆఫీసర్ మిలాన్ ఆ లేడీని వీడియో రికార్డ్ చేసిన సంతోష్ ని తీసుకుని వచ్చి, సార్ ఇతనే సార్ ఆ లేడీ దగ్గర వీడియో రికార్డ్ చేసి నెట్ లో అప్లోడ్ చేసింది అని అంటాడు. దాంతో ప్రదీప్ వెంటనే ఆ సంతోష్ ని చూసి, నువ్వు చేసిన ఆ వీడియో వల్ల ఇప్పుడు ఈ కేసు రీఓపెన్ అయ్యింది, ఆ విషయం నీకు తెలుసా అని అంటాడు. దాంతో సంతోష్ వెంటనే ప్రదీప్ ని చూసి, సార్ మేము కావాలని ఏమి అలా చేయలేదు, మా ఫ్రెండ్స్ అంతా కలిసి రోడ్డు పక్కన ఉన్న ప్రజలకి హెల్ప్ చేయడానికి ఒక ఎన్జిఓని క్రియేట్ చేశాం, నేను ఒక సోషల్ వర్కర్ ని, ఇలా రైల్వే ప్లాట్ఫామ్స్ మీద హెల్ప్ చేస్తూ ఉండగా అక్కడ ఈమె కూర్చుని ఉంది, ఈమె చాలా సినిమాలో నటించింది కదా అని ఆమెతో మాట్లాడడానికి వెళ్ళగా ఆమె సడన్ గా ఆ అర్మాన్ గురించి చెప్పడం మొదలు పెట్టింది. దాంతో నేను నిజంగానే ఆశ్చర్యపోయి అది మొత్తం రికార్డ్ చేసి నెట్ లో అప్లోడ్ చేశాను, అది కూడా సడన్ గా వైరల్ అయిపోయింది, అంతకు మించి నాకేమీ తెలియదు అని అంటాడు. దాంతో ప్రదీప్ వెంటనే ఆ సంతోష్ ని చూసి, సరే నీ స్టోరీ ఇంక చాలు, ఇక్కడి నుంచి వెళ్ళిపో అంటాడు. దాంతో సంతోష్ బయటికి వచ్చి వెంటనే ఎవరికో ఫోన్ చేసి, మనం అనుకున్నట్టుగానే స్మూత్ గా వెళ్తుంది, మీరు నా అకౌంట్ లోకి డబ్బులు వేసేయండి అని చెప్పి ఫోన్ కట్ చేస్తాడు. అక్కడతో 2వ ఎపిసోడ్ కూడా పూర్తయిపోతుంది. 3వ ఎపిసోడ్ స్టార్టింగ్ లో స్టోరీ గతానికి వెళ్తుంది. అక్కడే మనకు షబీనాని చూపించడం జరుగుతుంది. ఈ షబీనా మరెవరో కాదు, ఆ అర్మాన్ వైఫే అయి ఉంటుంది. షబీనా అర్మాన్ కి ఫోన్ చేయగా అర్మాన్ ఫోన్ లిఫ్ట్ చేయడు. దాంతో షబీనా వెంటనే షూటింగ్ జరుగుతున్న ఆ ప్లేస్ కి వెళ్లి అక్కడ ఉన్న అర్మాన్ ని చూసి, నా ఫోన్ ఎందుకు లిఫ్ట్ చేయడం లేదు అని అడుగుతుంది. దానికి అర్మాన్, నేను పనిలో ఉన్నప్పుడు ఫోన్ ని అసలు పట్టుకో
ఫోన్ అంటాడు. అయితే ఆ మాటలు ఉన్న షబీనా మాత్రం నా ఫోన్ మాత్రం లిఫ్ట్ చెయ్యు, కానీ నువ్వు ఫోన్ లోనే అన్ని చేస్తూ ఉంటావని నాకు తెలుసు అని అంటుంది. దాంతో ఆ అర్మాన్ షబీనాని చూసి నువ్వు చాలా ఎక్కువగా మాట్లాడుతున్నావు అని అంటాడు. అయితే షబీనా మాత్రం మాట్లాడతాను, ఇది ఆరంభం మాత్రమే అంటూ అక్కడి నుంచి కోపంగా వెళ్ళిపోతుంది. స్టోరీ ప్రజెంట్ కి వస్తుంది. ప్రదీప్ షబీనా ఇంతకు ముందు కేసుని ఇన్వెస్టిగేషన్ పోలీస్ ఆఫీసర్ ఆ షబీనాని ఎంక్వైరీ చేసినప్పుడు అదంతా కూడా ఆడియో రికార్డ్ చేసి ఉంటారు. ప్రదీప్ ఆ ఆడియోని వింటూ ఉండగా అందులో పోలీస్ ఆఫీసర్ ఆ షబీనాని చూసి మిమ్మల్ని చూస్తుంటే మీరు భర్తను కోల్పోయినట్లుగా లేరు, చాలా సంతోషంగా ఉన్నారు, అప్పుడప్పుడు మీరు చిల్ అవడానికి స్విమ్మింగ్ పూల్ కూడా వెళ్తున్నట్లుగా నేను విన్నాను, అది నిజమేనా అని అడుగుతాడు. దానికి షబీనా సమాధానం చెప్తూ ఒక్కొక్కరికి ఒక్కొక్కటి అంటే ఇష్టం ఉంటుంది, నాకు స్విమ్మింగ్ చేయడం అంటే చాలా ఇష్టం, అందుకే నేను అక్కడికి వెళుతూ ఉంటాను, అందులో తప్పేమీ లేదు కదా అని అంటుంది. అప్పుడు ఆ పోలీస్ ఆఫీసర్ వెంటనే షబీనాని చూసి అది సరే, ఆ అర్మాన్ చనిపోయిన తర్వాత నువ్వెందుకు ఆ ఇంట్లో ఉండకుండా మీ సొంత ఇంట్లో ఉంటున్నావు అని అడుగుతాడు. దానికి షబీనా సమాధానం చెప్తూ నేను ఆ ఇంట్లో ఉన్నప్పుడు ఆ అర్మాన్ గురించే జ్ఞాపకాలు గుర్తుకు వస్తూ ఉంటున్నాయి, అందుకే నేను ఆ ఇంటి నుంచి దూరంగా ఉంటున్నాను అని అంటుంది. ఈ ఆడియో రికార్డింగ్ మొత్తం కూడా ప్రదీప్ విని అక్కడికి వచ్చిన షబీనాని చూసిన ప్రదీప్ మీరు అప్పుడు మాట్లాడిన మాటలకి ఇప్పుడు మాట్లాడుతున్న మాటలకి చాలా తేడా ఉంది అని అడుగుతాడు. దానికి షబీనా ప్రదీప్ ని చూసి అప్పటికి ఇప్పటికి 20 సంవత్సరాలు గడిచిపోయింది, ఈ 20 సంవత్సరాల్లో చాలా మారిపోయింది, నాకు గుర్తున్నంత వరకు నేను అన్ని నిజాలే చెప్తున్నాను, అయినా అర్మాన్ నన్ను ఎంతగా ప్రేమించాడో తెలిస్తే మీరు నన్ను అసలు అనుమానించరు అని ఆ అర్మాన్ తనని ఎంతగా లవ్ చేసి పెళ్లి చేసుకున్నాడో తనకు చెప్తుంది. అయితే ఆ మాటలు విన్న ప్రదీప్ మాత్రం ఈ కాలంలో అమ్మాయిలు బాగానే ప్రేమించినట్లు ఉంటారు, కానీ మోసం కూడా అంత గట్టిగానే చేస్తారు అంటూ ఆ షబీనాని అర్మాన్ ని చంపిందా అన్నట్లుగా మాట్లాడుతూ ఈ కథలన్నీ పక్కన పెట్టండి, అసలు అర్మాన్ చనిపోయినప్పుడు ఏం జరిగిందో అది చెప్పండి అంటాడు. అప్పుడు షబీనా మాట్లాడుతూ ఆ రోజు అర్మాన్ చాలా హడావిడిగా షూటింగ్ కి భోజనం చేయకుండానే వెళ్ళిపోయాడు, ఈవినింగ్ త్వరగా వచ్చేస్తాను అని చెప్పి వెళ్ళాడు. అయితే ఈవినింగ్ సమయంలో ఇంకా రాలేదు అని ఫోన్ చేయగా ఇప్పుడే వస్తున్నాను అని చెప్పి ఇంటికి వచ్చి తన అమ్మతో గొడవ పడి అక్కడి నుంచి మళ్ళీ ఇంట్లో నుంచి వెళ్ళిపోయాడు. నేను ఆ రోజు తన కోసం వెయిట్ చేసి నిద్రపోయాను. ఆ తర్వాత రోజు మార్నింగ్ ఇంట్లో స్టడీ రూమ్ లాక్ చేసి ఉంది అని గ్రహించి మా మామయ్య సహాయంతో ఆ స్టడీ రూమ్ ని ఓపెన్ చేసి చూడగా అక్కడ అర్మాన్ ఆత్మహత్య చేసుకుని చనిపోయి ఉండడం నేను చూశాను అని ఆ షబీనా ప్రదీప్ దగ్గర చెప్తుంది. ఆ మాటలు విన్న ప్రదీప్ షబీనాని చూసి అది ఆత్మహత్య అని మీరు ఎలా చెప్పగలరు, తనని ఎవరైనా హత్య చేసి ఉండవచ్చు కదా అని అంటాడు. దానికి షబీనా సమాధానం చెప్తూ ఆ అర్మాన్ కి శత్రువులు ఎవరూ లేరు, ఖచ్చితంగా అది ఆత్మహత్య అయి ఉంటుంది అని అంటుంది. దాంతో ఆ ప్రదీప్ షబీనాని చూసి ఒకవేళ అది నిజంగానే ఆత్మహత్య అని అనుకుందాం, అది ఆత్మహత్య అయితే అసలు అర్మాన్ ఆత్మహత్య చేసుకోవడానికి కారణం ఏమై ఉంటుంది అని అడుగుతాడు. దానికి ఆ షబీనా సమాధానం చెప్తూ అర్మాన్ వాళ్ళ అమ్మకి ఒక రాజకీయ నాయకుడితో అక్రమ సంబంధం ఉంది, ఆ విషయం తెలుసుకున్న అర్మాన్ చాలా బాధపడేవాడు, అది జీర్ణించుకోలేక అర్మాన్ ఆత్మహత్య చేసుకుని ఉంటాడు, ఇదంతా కూడా అర్మాన్ తన నోట్బుక్ లో రాసుకుని ఉండడం నేను చూశాను అని అంటుంది. దాంతో ఆ మాటలు విన్న ప్రదీప్ వెంటనే ఆ షబీనాని చూసి అయితే మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి, కానీ మీరు ఈ సిటీ వదిలి ఎక్కడికి వెళ్ళాలన్నా సరే మా పర్మిషన్ తీసుకోవాలి అని అంటాడు. ఆ మాటలు విన్న షబీనా చాలా కోపం తెచ్చుకుని ఏం మాట్లాడుతున్నారు, అయినా నేను ఒకసారి చెప్పాను కదా, రెండోసారి మళ్ళీ చెప్పను అంటూ కోపంగా అక్కడి నుంచి లేచి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత షబీనా వెంటనే ఫనా దగ్గరికి వెళ్లి తనతో మాట్లాడుతూ ఈ కేసు వీడికి ఎందుకు ఇచ్చారు, వీడు చాలా స్ట్రిక్ట్ గా ఉన్నట్లు ఉన్నాడు, నన్ను పర్మిషన్ తీసుకుని బయటికి వెళ్ళమని చెప్తున్నాడు అని అంటుంది. దానికి ఫనా కూడా నాకు కూడా అలాగే చెప్పాడు అని అంటూ ఉంటాడు. కట్ చేస్తే మరో పక్క ఆ ప్రదీప్ ని తన అక్క చూసి ఈ రోజు డ్యూటీ నుంచి తొందరగా ఇంటికి వస్తావా, ఈ రోజు నా కూతురు బర్త్డే ఉంది అని వెంటనే రూమ్ లోకి వెళ్లి తలుపు క్లోజ్ చేస్తుంది. ఇక్కడ స్టోరీ గతానికి వెళ్తుంది. ఆ అర్మాన్ మరియు షబీనాకి 5th మ్యారేజ్ యానివర్సరీ జరుగుతూ ఉండగా కేక్ కట్ చేసి సెలబ్రేషన్ చేస్తూ ఉండగా అప్పుడు షబీనా అర్మాన్ ని చూసి నువ్వెప్పుడు షూటింగ్ అంటూ ఎప్పుడు దూరంగానే ఉంటూ ఉన్నావు, నన్ను కూడా నువ్వు హీరోయిన్ ని చేసేయి, నాకు కూడా ఫ్యాన్స్ ఉంటారు, నేను కూడా బిజీగా ఉంటాను అని అంటుంది. అయితే ఆ మాటలు విన్న అర్మాన్ కి మాత్రం తన భార్యని హీరోయిన్ చేయడం అసలు ఇష్టం ఉండదు. దాంతో అర్మాన్ ఆ టాపిక్ ని డైవర్ట్ చేసి షబీనాని చూసి ఈరోజు క్లైమేట్ చాలా బాగా ఉంది, మనం బయటికి వెళ్దామా అని అంటాడు. దానికి షబీనా కూడా సరే అని అంటుంది. కట్ చేస్తే స్టోరీ మళ్ళీ ప్రజెంట్ కి వస్తుంది.
అప్పుడే ప్రదీప్ దగ్గరికి లేడీ పోలీస్ ఆఫీసర్ అయినటువంటి గీత వచ్చి ఆ ప్రదీప్ కి సికిందర్ అనే ఒక వ్యక్తి గురించి చెప్తూ, సరే ఈ సికిందర్ ఇప్పుడు ఎక్కడ ఉన్నాడో తెలియదు కానీ ఈ సికిందర్ హోటల్లోనే షబీనా స్టే చేస్తుంది. సికిందర్ కి ఈ షబీనాకి మధ్య రిలేషన్ ఏమిటో కూడా క్లారిటీగా తెలియదు, కానీ వీళ్ళిద్దరూ కొన్ని సంవత్సరాల క్రితం కలిసి ఉన్నారన్న విషయం మాత్రం తెలిసింది అని అంటుంది. ఇక్కడే స్టోరీ గతానికి వెళ్తుంది. ఒకరోజు షబీనా ఫనా దగ్గరికి వెళ్లి ఈ అర్మాన్ రోజు రోజుకి షూటింగ్ అంటూ బిజీ అయిపోతున్నాడు, ఫ్యామిలీతో కూడా సమయాన్ని స్పెండ్ చేయడం లేదు అని అంటుంది. ఆ మాటలు విన్న ఫనా, నేను సంవత్సరానికి 3 సినిమాలు అర్మాన్ తో చేస్తున్నాను, ఆ డబ్బులు కూడా సరిపోకుండా తను బయట ప్రొడ్యూసర్స్ కూడా సినిమాలు చేస్తున్నాడు, అందువల్ల ఈ సమస్యలు వస్తున్నాయి అని అంటూ ఉంటాడు. సరిగ్గా అదే సమయంలో ఫనాకి ఫ్రెండ్ అయినటువంటి సికిందర్ అక్కడికి వచ్చి అక్కడ ఫనాతో మాట్లాడుతున్న షబీనాని చూసి ఎవరి ఈ హీరోయిన్ అని అడుగుతాడు. ఆ మాటలు విన్న ఫనా, తను హీరోయిన్ కాదు, మన అర్మాన్ వాళ్ళ వైఫ్ అని చెప్పి ఫనా అక్కడి నుంచి పక్కకి వెళ్ళిపోతాడు. ఆ సమయంలో సికిందర్ ఆ షబీనాతో మాట్లాడుతూ మీరు చాలా అందంగా ఉన్నారు అంటూ తనతో మాటలు కలిపి మీరెందుకు సినిమాల్లో నటించకూడదు అని అంటాడు. దానికి షబీనా, నాకు కూడా సినిమాలో నటించాలని ఉంది, కానీ నా హస్బెండ్ అర్మాన్కి అది ఇష్టం లేదు అని అంటుంది. ఆ మాటలు విన్న సికిందర్, తను నీ హస్బెండ్ అయినంత మాత్రాన నువ్వు తన దగ్గర బానిసగా ఉండవలసిన అవసరం లేదు, నీ ఇష్టాల్ని కూడా నువ్వు తీర్చుకోవాల్సి ఉంటుంది, ఒకసారి నువ్వు కూడా హీరోయిన్ గా ట్రై చెయ్యి అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. స్టోరీ ప్రజెంట్ కి వస్తుంది. స్వప్న ఒక చోట షూటింగ్ చేస్తూ ఉండగా అప్పుడే స్వప్నకి ప్రదీప్ ఫోన్ చేసి, నేను మా టీం ఆ అర్మాన్ కేసు గురించి ఎంక్వైరీ చేస్తున్నాం, ఆ కేసుకు సంబంధించి మీతో ఒకసారి మాట్లాడాలి అని అంటాడు. దానికి స్వప్న సమాధానం చెప్తూ, ఇప్పుడు నేను ఫారెన్ లో షూటింగ్ చేస్తున్నాను, నేను ఇండియాకి రాగానే మీకు ఫోన్ చేసి మిమ్మల్ని కలుస్తాను అని చెప్పి ఫోన్ పెట్టేసి ఆ తర్వాత స్వప్న షూటింగ్ చేస్తూ ఉంటుంది. సరిగ్గా అదే సమయంలో ఎవరో ఒక వ్యక్తి సీలింగ్ లైట్ ని కట్ చేయడంతో అది డైరెక్ట్ గా వచ్చి ఆ స్వప్న మీద పడుతుంది. దాంతో స్వప్న అక్కడికక్కడే స్పృహ కోల్పోయి పడిపోతుంది. అక్కడతో 3వ ఎపిసోడ్ కూడా పూర్తవుతుంది. 4వ ఎపిసోడ్ స్టార్టింగ్ లో స్టోరీ గతానికి వెళ్తుంది. ఒకరోజు అర్మాన్ తన ఫ్రెండ్ అయినటువంటి రాజీవ్ దగ్గరికి వెళ్లి ఎందుకు రాజీవ్ నన్ను పిలిచావు అని అడుగుతాడు. దాంతో రాజీవ్ ఆ అర్మాన్ కి ఒక ఫోటోని చూపించి, మీ అమ్మ ఒక రాజకీయ నాయకుడితో కలిసి ఉంది, ఈ విషయం బయటికి తెలిస్తే నీ కెరీర్ నాశనం అవుతుంది, ఈ విషయం బయటికి రాకుండా చూసుకో అని చెప్తాడు. దాంతో అర్మాన్ సరే అని చెప్పి అక్కడి నుంచి ఇంటికి వెళ్లి తన అమ్మకి ఆ ఫోటోని చూపించి, నువ్వెందుకు ఆ రాజకీయ నాయకుడితో అక్రమ సంబంధం పెట్టుకుని ఉన్నావు అని అడుగుతాడు. దాంతో అర్మాన్ అర్మాన్ ని చూసి, ఇది నా పర్సనల్ లైఫ్ లోకి నువ్వు ఇన్వాల్వ్ అవ్వకు అని అంటుంది. ఆ మాటలు విన్న అర్మాన్ మాత్రం, ఇది నీ పర్సనల్ లైఫ్ అని చెప్పి నువ్వు తనతో అక్రమ సంబంధం పెట్టుకుని తిరుగుతున్నావు, నువ్వు బాగానే ఉన్నావు, ఇది బయటికి తెలిస్తే నా కెరీర్ నాశనం అవుతుంది, ఆ రాజకీయ నాయకుడు కూడా పైకి మాత్రం బాగానే ఉంటాడు, నువ్వు కూడా పైకి మాత్రం ఒక ఎన్జిఓని స్థాపించి ప్రజలకు సహాయం చేస్తున్నట్లుగా కనిపిస్తావు, లోపల మాత్రం ఇలాంటి పనులు చేస్తూ ఉన్నావు అని వాళ్ళ అమ్మని బాగా తిట్టి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అలా అర్మాన్ అక్కడి నుంచి కోపంగా వెళుతూ ఉండగా ఇదంతా కూడా అర్మాన్ వైఫ్ అయినటువంటి షబీనా అలాగే అర్మాన్ ఫాదర్ కూడా వింటూ ఉంటారు. ఈ విషయాన్నే షబీనా ఆ ప్రదీప్ తనని ఎంక్వైరీ చేసినప్పుడు ప్రదీప్ కి చెప్పి ఉంటుంది. స్టోరీ ప్రజెంట్ కి వస్తుంది. ప్రదీప్ వెంటనే ఇంతకు ముందు అర్మాన్ కేసుని డీల్ చేసిన పోలీస్ ఆఫీసర్ దగ్గరికి వెళ్లి, సార్ అర్మాన్ పోస్ట్ మార్టం రిపోర్ట్ మిస్ అయ్యింది, అది ఎక్కడ ఉంది అని అడుగుతాడు. ఆ మాటలు విన్న పోలీస్ ఆఫీసర్ ప్రదీప్ ని చూసి, ఆ పోస్ట్ మార్టం రిపోర్ట్ ఎక్కడ ఉందో తెలియదు, అసలు నాకు ఈ కేసు వద్దని అక్కడి నుంచి వచ్చేశాను, నువ్వెలా నేను ఎక్కడ ఉన్నానో కనిపెట్టి నా దగ్గరకు వచ్చావు అని ప్రదీప్ ని దగ్గరికి పిలిచి, ప్రదీప్ నేను చెప్పిన మాట విను, నేను ఏ రిపోర్ట్ రాసి ఈ కేసుని క్లోజ్ చేశానో నువ్వు కూడా అదే రాసి కేసుని క్లోజ్ చేసేయి, అనవసరంగా ఎందుకు టైం వేస్ట్ చేసుకుంటావు అని అంటాడు. అయితే ఆ మాటలు విన్న ప్రదీప్ మాత్రం, నేను అలా ఈ కేసుని క్లోజ్ చేయను, అసలు ఈ కేసులో దాగి ఉన్న నిజాలని బయటికి తీసుకుని వస్తాను అని వెంటనే అక్కడి నుంచి తిరిగి వెళ్ళిపోతాడు. ఒకరోజు అర్మాన్ మదర్ ఒక పార్టీలో మందు తాగుతూ ఉండగా అక్కడికి రాజకీయ నాయకుడు వచ్చి ఏమైంది అని అడుగుతాడు. దాంతో తను ఆ రాజకీయ నాయకుడిని చూసి, మన ఇద్దరి గురించి నా కొడుక్కి తెలిసిపోయింది, తను బాగా తిడుతున్నాడు అని అంటుంది. దాంతో ఆ రాజకీయ నాయకుడు, తనకి అర్థమయ్యేలాగా చెప్పకపోయావా అని అంటాడు. ఆ మాటలు విన్న అర్మాన్ మదర్, తనకి ఎంత చెప్పినా అంతే, తను మన ఇద్దరు అక్రమ సంబంధం గురించి ఎక్కువగా బాధపడడం లేదు, తన కెరీర్ ఎక్కడ పాడవుతుందో అని చాలా భయపడుతున్నాడు, అందుకే మనం కొన్ని రోజులు కలవకుండా ఉండడమే మంచిది అని అంటుంది. ఆ మాటలు విన్న రాజకీయ నాయకుడు చాలా కోప్పడుతూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. స్టోరీ
స్టోరీ ప్రెజెంట్ కి వస్తుంది. నైనా మరియు సంతోష్ ఇద్దరు కూడా అర్మాన్ మదర్ దగ్గరికి వెళ్లి మేడం మిమ్మల్ని 4 క్వశ్చన్లు ఇంటర్వ్యూ చెయ్యాలి అని అడుగుతారు. దానికి అర్మాన్ మదర్ కూడా ఒప్పుకోవడంతో సంతోష్ తనకి థ్యాంక్స్ చెప్పి తన ఇంటర్వ్యూని తీసుకుంటాడు. కట్ చేస్తే మరో పక్క ప్రదీప్ తన అక్క వాళ్ళ ఇంట్లో ఉండగా తన అక్క వేరే రూమ్ లో తన కూతురుతో మాట్లాడుతూ ఇంకా వాడు ఈ ఇంట్లో ఎన్ని రోజులు ఉంటాడు, ఎప్పుడు ఇక్కడి నుంచి వెళతాడు అని గొడవ పడుతూ ఉంటుంది. దానికి ప్రదీప్ అక్క వాళ్ళ అమ్మ మాత్రం తన అమ్మను చూసి ఎందుకమ్మ మావయ్యని అలా తిడుతూ ఉన్నావు అని అడుగుతుంది. దానికి ప్రదీప్ అక్క మాత్రం నీకు తెలియదు, వాడేం పని చేశాడో నీకు తెలియదు, నేను ఎప్పటికీ వాడిని క్షమించను అని తిడుతూ ఉంటుంది. దాంతో ప్రదీప్ అక్క కూతురు ప్రదీప్ దగ్గరికి వచ్చి నువ్వేమీ బాధపడకు మామయ్య అని అంటుంది. అయితే ప్రదీప్ మాత్రం తన అక్క కూతుర్ని చూసి నేను కాదు నువ్వు బాధపడకు, నేను మరో 2 రోజుల్లో ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను, అసలు నిజానికి నాకే ఎవరో లేరు అని అంటాడు. ఆ మాటలు విన్న ప్రదీప్ అక్క కూతురు మాత్రం అలా మాట్లాడక మామయ్య, నువ్వంటే నాకు చాలా ఇష్టం, నీకు నేను ఉన్నాను అని అంటుంది. దాంతో ప్రదీప్ వెంటనే అక్కడి నుంచి తిరిగి తన ఆఫీస్ దగ్గరికి వెళ్ళిపోతాడు. ఆ సమయంలో ప్రదీప్ అసిస్టెంట్ వచ్చి సార్ మిమ్మల్ని కలవడానికి అర్మాన్ వాళ్ళ అమ్మ వచ్చింది అని అంటాడు. దాంతో ప్రదీప్ డైరెక్ట్ గా అర్మాన్ మదర్ దగ్గరికి వెళ్ళి మేడం నాకు టైం లేదు, సూటిగా నేను కొన్ని ప్రశ్నలు అడుగుతాను సమాధానం చెప్పండి అని మీరు మీ కొడుకు ఎక్కువగా గొడవలో పడేవారా అని అడుగుతాడు. ఆ మాటలు విన్న అర్మాన్ మదర్ ఎవరు చెప్పారు, నేను నా కొడుకు ఎందుకు గొడవలు పడేవాళ్ళం, నాకు చిన్న తలనొప్పిగా ఉన్నా సరే వాడు షూటింగ్ క్యాన్సిల్ చేసుకుని నా దగ్గరికి వచ్చేసేవాడు, అలాంటి వాడు నాతో ఎందుకు గొడవ పడతాడు అని అంటుంది. దానికి ఆ ప్రదీప్ మాట్లాడుతూ అయితే మీకు ఆ రాజకీయ నాయకుడికి మధ్య గల సంబంధం ఏమిటి అని అడుగుతాడు. దానికి అర్మాన్ మదర్ మాట్లాడుతూ నేను నా హస్బెండ్ ఎప్పుడో విడిపోయి చాలా కాలం అయ్యింది, ఆ రాజకీయ నాయకుడు భార్య కూడా చనిపోయింది, మేమిద్దరం కావాలని మనస్ఫూర్తిగా మేమే ఉంటున్నాము అని అంటుంది. మేమిద్దరం మా ఇష్టంతోనే కలిసి ఉన్నాం, ఆ విషయం తెలిసినప్పుడు మాత్రం నా కొడుకు నాతో కొంచెం గొడవ పడ్డాడు అని నిజం ఒప్పుకుంటుంది. అప్పుడు ప్రదీప్ ఆ అర్మాన్ మదర్ ని చూసి అసలు అర్మాన్ చనిపోయినప్పుడు ఏం జరిగిందో మీరు చెప్పండి అని అడుగుతాడు. దాంతో అర్మాన్ మదర్ ఆ రోజు ఏం జరిగిందో చెప్పడం మొదలు పెడుతుంది. ఒకరోజు అర్మాన్ భోజనం చేయకుండానే షూటింగ్ కి వెళ్లిపోయి మళ్ళీ తిరిగి ఇంటికి వచ్చి తన వైఫ్ అయినటువంటి షబీనాతో గొడవ పడుతూ నువ్వెందుకు షూటింగ్ దగ్గరికి వచ్చి గొడవ పడ్డావు అని అరుస్తూ ఉంటాడు. నిజానికి ఈ షబీనా షూటింగ్ దగ్గరికి వెళ్లి అర్మాన్ మరియు స్వప్న ఇద్దరు కూడా అక్రమ సంబంధంలో ఉన్నారు అని అనుమానించి ఆ స్వప్నాన్ని తిట్టి వచ్చి ఉంటుంది. దాంతో అర్మాన్ ఇంటికి తిరిగి వచ్చి నువ్వు అనుకున్నట్లుగా మా ఇద్దరి మధ్య అటువంటి సంబంధం లేదు, మేమిద్దరం కేవలం ఒక సినిమాలో నటిస్తున్నాము అని అంటాడు. ఆ మాటలు విన్న షబీనా మాత్రం అవునా, మరి నేను ఫోన్ చేసినప్పుడు ఎందుకు లిఫ్ట్ చేయడం లేదు అని అంటుంది. దానికి అర్మాన్ సమాధానం చెప్తూ నేను పనిలో ఉన్నప్పుడు ఫోన్ లిఫ్ట్ చేయను కదా, అయినా నువ్వు కూడా నేను ఫోన్ చేసినప్పుడు లిఫ్ట్ చేయడం లేదు కదా అని అడుగుతాడు. దానికి ఆ షబీనా సమాధానం చెప్తూ అవును నేను ఫోన్ లిఫ్ట్ చేయను, నువ్వు లిఫ్ట్ చేస్తేనే కదా నేను కూడా లిఫ్ట్ చేసేదని అంటుంది. అప్పుడు అర్మాన్ వెంటనే షబీనాని చూసి నాకు తెలిసి నువ్వు ఎందుకు లిఫ్ట్ చేయడం లేదో, నీకు ఆ సికిందర్ కి మధ్య ఏదో ఉంది అని అడుగుతాడు. ఆ మాటలు విన్న షబీనా నువ్వు అనుకుంటున్నట్లుగా నాకు సికిందర్ కి మధ్య అలాంటిదేమీ లేదు అని అంటుంది. అలా ఇద్దరు గొడవ పడి అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఇదంతా కూడా అర్మాన్ మదర్ ప్రదీప్ కి చెప్తూ ఉంటుంది. స్టోరీ ప్రెజెంట్ కి వస్తుంది. అది మొత్తం వింటున్న ప్రదీప్ ఆ అర్మాన్ మదర్ ని చూసి అంటే నీ కొడుక్కి నీకు గొడవ జరగలేదా అని అంటాడు. ఆ మాటలు విన్న అర్మాన్ మదర్ అసలు నాకు నా కొడుక్కి గొడవ జరగలేదు, ఇదంతా ఎవరు చెప్పారు, ఆ షబీనా చెప్పిందా, నిజానికి ఆ షబీనా మా ఇంట్లోకి వచ్చిన తర్వాతే మా ఇంట్లో లేనిపోని సమస్యలన్నీ వచ్చాయి అని అంటుంది. దానికి ప్రదీప్ సమాధానం చెప్తూ మాకు షబీనా చెప్పలేదు, మీ ఇంట్లో పనిచేసి ఆ బేగం చెప్పింది అని అంటాడు. ఇక్కడే స్టోరీ గతానికి వెళ్తుంది. ఒకరోజు ప్రదీప్ అసిస్టెంట్ అయినటువంటి మిలాన్ బేగం దగ్గరికి వెళ్లి ఎంక్వైరీ చేస్తాడు. అప్పుడు బేగం అర్మాన్ మదర్ కి మరియు అర్మాన్ కి గొడవ ఎలా జరిగిందో చెప్పడం మొదలు పెడుతుంది. నిజానికి అర్మాన్ మదర్ ఒక ఎన్జిఓని నడుపుతూ ఉంటుంది. దానికి అర్మాన్ డొనేషన్ చేస్తూ ఉంటాడు. ఒకరోజు అర్మాన్ ఆ ఎన్జిఓకి 20 లక్షలు డొనేషన్ చేస్తాడు. అయితే మీటింగ్ దగ్గరికి వెళ్ళి మాత్రం అర్మాన్ 10 లక్షలు ఇచ్చినట్లుగా చెప్పడంతో అర్మాన్ వెంటనే ఇంటికి వచ్చి తన మదర్ని చూసి నేను 20 లక్షలు ఇస్తే 10 లక్షలు ఇచ్చినట్లుగా ఎందుకు చెప్తున్నారు అని అడుగుతాడు. దానికి అర్మాన్ మదర్ వెంటనే అర్మాన్ని చూసి బాబు ఎన్జిఓని నడపడం అంటే అంత తేలికైన విషయం కాదు, ఇక్కడ చాలా మందికి శాలరీస్ ఇవ్వాల్సి ఉంటుంది, అందుకే అలా చెప్పాను, నేను ఇప్పుడు ఒక స్పాన్సర్ని కూడా చూస్తున్నాను అని అంటుంది. ఆ మాటలు విన్న అర్మాన్ మీరు మీ ఇష్టం వచ్చినట్లుగా చేసుకుంటూ పోతే మీ ఎన్జిఓకి నేను ఎప్పుడు డొనేషన్
చెయ్యను అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అలా గొడవ జరిగింది అని ఆ బేగం మిలాన్కి చెప్పి ఉంటుంది. స్టోరీ ప్రజెంట్ కి వస్తుంది. ప్రదీప్ వెంటనే అర్మాన్ మదర్ ని చూసి మీరు ఆ రోజు రాత్రి ఆ పొలిటీషియన్ కి ఎందుకు కాల్ చేశారు అని అడుగుతాడు. ఆ మాటలు విన్న అర్మాన్ మదర్, సార్ నాకు కూడా మనసు ఉంటుంది, ఆ రోజు నాకు చాలా బాధగా ఉంది అని ఆ పొలిటీషియన్ కి ఫోన్ చేసి బాధపడ్డాను అని అంటుంది. దాంతో ప్రదీప్ వెంటనే అక్కడి నుంచి బయటికి వెళ్ళిపోతాడు. సరిగ్గా అదే సమయంలో ప్రదీప్ దగ్గరికి ఆ లేడీ పోలీస్ ఆఫీసర్ అయినటువంటి గీత వచ్చి, సార్ ఆ సినిమా యాక్ట్రెస్ స్వప్నకి ఏదో యాక్సిడెంట్ జరిగి హాస్పిటల్లో ఉందంట అని అంటుంది. సరిగ్గా అదే సమయంలో ఇంతకు ముందు సంతోష్ మరియు నైనా ఆ అర్మాన్ మదర్ ని ఇంటర్వ్యూ చేసి ఉంటారు కదా, ఆ ఇంటర్వ్యూ టీవీలో టెలికాస్ట్ అవుతూ ఉంటుంది. ఆ ఇంటర్వ్యూలో అర్మాన్ మదర్ మాట్లాడుతూ, నాకు 4 వ్యక్తుల మీద డౌట్ గా ఉంది, వారిలో మొదటిది షబీనా, రెండవది ఫనా, మూడవది స్వప్న, 4వది సికిందర్. ఈ 4 నా కొడుకుని ఏమైనా చేసి ఉంటారు అని నాకు సందేహంగా ఉంది. ఎందుకంటే నా కొడుకు యొక్క ఫోన్ ఎలా పగిలిపోయింది, నా కొడుకు చనిపోయిన తర్వాత షబీనాకి ఎందుకు సికిందర్ హెల్ప్ చేస్తున్నాడు, అలాగే స్వప్న నా కొడుకు చనిపోయిన తర్వాత ఎందుకు విదేశాలకు వెళ్ళిపోయి అక్కడ యాక్టింగ్ చేస్తుంది, అలాగే వీటన్నిటితో పాటు నా కొడుకు పర్సనల్ మేనేజర్ అయినటువంటి సుభాష్ ఎక్కడికి వెళ్ళాడు, ఏమైపోయాడు అని అంటూ ఉంటుంది. ఈ ఇంటర్వ్యూ టీవీలో టెలికాస్ట్ అవుతూ ఉండగా సిబిఐ హెడ్ ఆఫీసర్ తో పాటు ప్రదీప్ కూడా చూస్తూ ఉంటాడు. కట్ చేస్తే ఆ తర్వాత రోజు ప్రదీప్ తన ఇంట్లో ఉండగా ఇంటి బయట తన అక్క మరియు తన మేనకోడలు ఇద్దరూ కూడా ఏడుస్తూ ఉంటారు. దాంతో ప్రదీప్ ఏమైందా అని చెప్పి బయటికి వెళ్లి చూడగా అక్కడ వాళ్ళ పెంచుకుంటున్న కుక్క పిల్లని ఎవరో చంపేసి ఉంటారు. దాంతో ప్రదీప్ వాళ్ళ అక్క కూతురు చాలా ఏడుస్తూ ఉంటుంది. అయితే ప్రదీప్ అక్క మాత్రం ప్రదీప్ ని చాలా కోపంగా చూస్తూ ఉంటుంది. అక్కడతో 4వ ఎపిసోడ్ పూర్తవుతుంది. ఫ్రెండ్స్, ఇక్కడతో ఈ వెబ్ సిరీస్ లోని పార్ట్ 1 వీడియోని పూర్తి చేసి రిమైనింగ్ ఎపిసోడ్స్ ని పార్ట్ 2లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆల్రెడీ పార్ట్ 2 వీడియోని కూడా మన సినీ టాక్స్ ఛానల్లో అప్లోడ్ చేశాము. ఆ వీడియో లింక్ని ఈ వీడియో డిస్క్రిప్షన్లో మరియు కామెంట్స్లో ఇస్తాము, చూసేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఒక చిన్న కామెంట్ చేస్తే మాకు నెక్స్ట్ వీడియో చేయడానికి ఎంకరేజింగ్గా ఉంటుంది. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.